జయించువానికి ఏమి ఇస్తానన్నాడు? దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును, తెల్లని రాతినిత్తును అంటాడు. క్రొత్త పేరు ఉంటుంది, దాని మీద చెక్కబడిన పేరు ఉంటుంది అంటాడు. మరుగైన మన్నాను నీకు ఇస్తానంటాడు. అంతేనా? జయించు వానిని నా దేవుని మందిరములో ఒక స్తంభముగా నిలిపేదని అంటాడు. జయించు వానికి జీవ కిరీటం ఇస్తానంటాడు. అంతేగా జయించు వాణ్ణి నా సింహాసనమందు కూర్చుండనిత్తును అంటాడు. అభ్యాసం పొంది పోరాటానికి నిలిచి జయం పొందాలి మనం. అది ఇప్పుడు పాయింట్. భూమి మీదకి అందుకు వచ్చాం. అన్ని అసౌకర్యాలతో నిండిన ఈ లోకంలోనికి పంపించాడండి మనల్ని అందరినీ. ఇప్పుడు మనమంతా కూడా అనుభవసారం నేర్చుకుంటున్నాం. మనం పోరాడాల్సినవి కొన్ని ఉన్నాయి. వాటిలో 1 శరీరము, 2 లోకము, 3 దురాత్మల సమూహము, సాతాను శక్తులు. వీటితో మనం పోరాడాలి. వీటితో పోరాడి మనం జయం పొందడానికి మనకి 3 ఇవ్వబడ్డాయి. 3 ఇంకా ఎక్కువ ఇవ్వబడ్డాయి. 5 ఇవ్వబడ్డాయి. యేసు రక్తము, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ, దేవుని కృప, ప్రార్థన. వీటి చేత ఆ 3 కూడా మనం జయించాలి. ఇది రెగ్యులర్గా మన పోరాటం భూమి మీద ఉన్నంత వరకు.